ముముక్షు వ్యవహార ప్రకరణం 29వ కథ సదాచార నిరూపణ. ముముక్షువైన వాడు మొట్టమొదట సాధువులతో స్నేహం చేసి వారి ఉపదేశములను, ఆ ఉపదేశముల ఉద్దేశమును, అంతర్లీన సారమును సుతీక్షమైన బుద్ధితో గ్రహించాలి. వారు బోధించే మార్గంలో ప్రయత్నం చేయాలి. అట్టి ప్రయత్నముల వలన బుద్ధి ఇంకా ఇంకా వికసిస్తుంది. అప్పుడు క్రమంగా అతడు మహాపురుషత్వమును పొందగలడు. మహాపురుషత్వం సాధించాలనుకుంటే అట్టి మహాపురుషుల కొరకై వెతకాలి. వారిని గుర్తించి సమీపించి సేవాదులచే సంతోషపెట్టాలి. అయితే నీకు కావలసిన మహాపురుష లక్షణాలన్నీ ఒక్కని అందే లభించకపోవచ్చు. ఒకనిలో కొన్ని విశేషములు మాత్రమే ఉండవచ్చు. అంత మాత్రం చేత అతనిని త్యజించరాదు. ఎవరి యందు ఎంతవరకు ఏ ఉత్తమ లక్షణం నీవు గమనిస్తావో అంతవరకు అతనిచే బోధింపబడి దాన్ని గ్రహించాలి. ఆ క్రమంగా నీ బుద్ధిని సునిశితం చేసుకోవాలి. ఓ రాఘవ, సమము మొదలైన ఉత్తమ గుణములతో కూడిన ప్రజ్ఞయే మహాపురుషుల లక్షణమై ఉన్నది. నీవు కూడా సమము శాంతమును ఆశ్రయించు. అయితే సమ్యక్ జ్ఞానం లేకపోతే సమాధులు సిద్ధించవు. బాహ్య అంతర్గత ఇంద్రియములను సరైన మార్గంలో నియమించి సత్ప్రవర్తన, సత్సంగము ఆశ్రయించినప్పుడే ఉత్తమ జ్ఞానం పొందటానికి ఈ జీవుడు తగినవాడగుచున్నాడు. జ్ఞాన ప్రభావం వృద్ధి చెందుచుండగా అట్టి సర్వసమ్మత దర్శనము ఉత్తమ సుఖమును ప్రసాదిస్తోంది. జీవుడిని సంసార బంధము నుండి విముక్తునిగా తీర్చిదిద్దుతోంది. ఆహారం వలన భూతజాలం, ఆ భూతజాలం చేయు పరిశ్రమల వలన ఆహారం వృద్ధి చెందుతూ ఉంటాయి కదా. అదేవిధంగా జ్ఞానము వలన సమధమాదులు, సమధమాదుల వలన జ్ఞానం వృద్ధి చెందుతూ ఉంటాయి. పద్మము సరస్సులు పరస్పరం శోభింప చేసుకున్నట్లు జ్ఞాన శమనాదులు ఒకటి మరొక దానిని శోభింప చేసుకుంటాయి. సమధమాదులే సదాచారం యొక్క స్వరూపం. జ్ఞానమున్న చోట సదాచారం కూడా ఉంటుంది. అందుకే శమ ప్రజ్ఞాదులలో నిపుణులైన మహాపురుషుల చరిత్రను చదివి అందలి ఆదర్శం గ్రహించాలి. అట్లు ఆదర్శం గ్రహించకపోతే వారి చరిత్రలు చదివి ప్రయోజనమేమున్నది? శమధమాదులు సదాచారముల వలనే జీవితం పవిత్రమవుతోంది. వత్స రామచంద్ర, జ్ఞాన సముపార్జన, సదాచారము ఈ రెండింటినీ ఒక్కసారి సమానంగా ఆచరించాలి. మేము జ్ఞానం సంపాదిస్తున్నాము కదా, ఇక సదాచారంతో మాకు పనేమున్నది అను మాట ఉచితం కాదు. సదాచారుల మగు మాకు జ్ఞాన విచారణతో పని లేదు అనే మాట కూడా సరికాదు. ఈ రెండిటిలో ఒకదానిని నీవు తిరస్కరిస్తే రెండవది నిన్ను తిరస్కరిస్తుంది. పొలంలో పాటలు పాడుతూ చప్పట్లు చరుస్తూ పక్షులను పాలదోలే వనితను చూడు. ఆమె పాటలు పాడటం, పక్షులను తరమటం ఒకేసారి చేస్తోంది కదా. ముముక్షు కూడా జ్ఞాన సదాచారముల రెండింటినీ ఒకేసారి అనుసరించాలి. ఈ లౌకిక వ్యవహారముల పట్ల కొంత నిస్సంగత్వము అలవర్చుకోవాలి. శుద్ధ చైతన్య స్వరూపుడవైన నేను దేనికి కర్తను కాను, కర్తను కాను కనుక భోక్తను కూడా కాదు అను అంతరంగమునందు ఉద్వేగరహితమైన అకృత్వ భావనను అలవర్చుకున్నవాడు మా ఈ బోధ సులభంగా గ్రహిస్తున్నాడు. భ్రమ, ప్రమాదము మొదలైన విఘ్నములను వినాశనమునర్చి ప్రయత్న పరాక్రమములతో పరమ పదమును అధిరోహించాలి. అదియే ఈ జన్మల కర్మల ఉత్తమ ప్రయోజనమై ఉన్నదని జనులు గ్రహించెదరుగాక. ఓ సభికులారా, సదాచారము అత్యంత ప్రాముఖ్యమైనదని మాత్రం కొంచెం కూడా మరవవద్దు. ఇక మనం జ్ఞాన విషయ చర్చలోకి ప్రవేశించబోతున్నాం. ఈ చెప్పబడబోవు మోక్షశాస్త్రం అందరి మనస్సులకు శాంతిని ప్రసాదించుగాక. మానవ జీవితములకు ఆయుష్యులను, అర్థ పరమార్థాలను ప్రసాదించునుగాక. ఆప్తులకు జ్ఞానములచే ఇది అనేకులకు బోధింపబడుగాక. శ్రద్ధాసక్తులు గల అనేక ముముక్షువులు హృదయాలను అలంకరించుగాక. అనేకులు ముందు ముందు దీనిపై వ్యాఖ్యలు వ్రాయపూనెదరుగాక. మురికి నీటిలో చిల్లగింజలు వేసినప్పుడు అందలి నిర్మలమైన నీరు పైకి లేచి ఆ నీటిలోని దోషమంతా కిందకు జారిపోతుంది కదా. ఈ మన విచారణ వినుచున్న వారి చిత్తములను
శుద్ధిపరచు వారికి పరాన్ని ప్రసాదించుగాక. నాయన్లారా, మీ సాధనలు మాత్రం విడిచిపెట్టకండి. ఎందుకో తెలుసా? సాధన వలన మనస్సులు పరిశుద్ధమగుచుండుగాక. ఈ విచారణ అంతఃకరణములందు ప్రవేశించినప్పుడు తత్వజ్ఞానం జనిస్తుంది. సాధనలను వివేక సహితమైన జ్ఞానార్థిని కలిగి ఉండండి. ఉత్సాహవంతులై సర్వదా ఉత్తమ ప్రయత్నములను నిర్వర్తించండి. జడమైన అభిప్రాయములందు, సంఘములందు, రాగద్వేషములందు ఇరుకు కొనియున్న మీ మనస్సులను ఉద్ధరించి ఆత్మజ్ఞానము అను మంచినీటి సరస్సు వర్ధకు చేర్చండి. బద్ధకము, అశ్రద్ధ ఆశ్రయించారా మిమ్మల్ని ఆ హరిహరాదులు కూడా కాపాడలేరు. ఇక నేను చేయగలిగిందేముంటుంది? శ్రద్ధాసక్తులతో ఈ శాస్త్రము వినండి. అప్పుడు మీరు కోరుకోకపోయినా మీ బుద్ధి పరమపదమున ప్రవేశిస్తుంది. అజ్ఞానం నశించగా ఇక అట్టి పరమపదము మీ అంతఃకరణమును మరెప్పటికీ వీడజాలదు. ముముక్షు వ్యవహార ప్రకరణం సమాప్తం.